రోహిత్, కోహ్లీ ఇద్దరూ క్రికెట్ వీరులే. ఒకరికన్నా మరొకరు మెరుగ్గా రాణించాలనే పోటీతో పరుగుల వరద పారించిన వారే. కానీ కొంతకాలంగా కాస్త వెనకబడ్డారు. ఫామ్ లేకపోవడం, వయసు ప్రభావం, కుర్రాళ్ల దూకుడు ఇవన్నీ కలిసి వీరిపై ఒత్తిడి పెంచాయి. 2023 వన్డే వరల్డ్ కప్, 2024 టీ20 వరల్డ్ కప్లలో వీరిద్దరూ మెరుపులు మెరిపించారు. ఇప్పుడు 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నద్ధమవుతున్న వీరికి ఇది కొత్త ఊపినిచ్చే అవకాశం. ఇక 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇండియాకు ఎదురైన ఘోర పరాజయాన్ని ఫ్యాన్స్ ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు అదే టోర్నమెంట్, అదే ప్రత్యర్థి. ఈసారి రోహిత్, కోహ్లీ ప్రతీకారం తీర్చుకుంటారా? పాకిస్తాన్ పై వీరిలో ఎవరి రికార్డ్ బెస్ట్? విరాట్ కోహ్లీ అంటేనే చేజ్ మాస్టర్. ప్రత్యేకించి పాకిస్తాన్ పై మరింత రెచ్చిపోతాడు. 16 మ్యాచ్ల్లో 678 రన్స్ చేశాడు. సగటు 52.15గా ఉంది. స్ట్రైక్ రేటు 100కు పైగా ఉంది. 3 సెంచరీలు, 2 అర్ధశతకాలు ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్ 183గా ఉంది. 2012 ఆసియా కప్లో 330 పరుగుల చేజింగ్లో విరాట్ 183 పరుగులు చేసి ఇండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. అది కోహ్లీ వన్డే కెరీర్లో ఇప్పటి వరకు అతిపెద్ద స్కోర్. అటు పాకిస్తాన్ పై రోహిత్ శర్మ రికార్డ్ కూడా గొప్పగానే ఉంది. విరాట్ కంటే తక్కువ సెంచరీలు ఉన్నా రోహిత్ రికార్డ్ మరింత స్ట్రాంగ్ గా ఉంది. 19 మ్యాచ్ల్లో 873 రన్స్ చేశాడు. సగటు 51.35గా ఉంది. 8 అర్ధశతకాలు, 1 సెంచరీ ఉన్నాయి. 2019 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై రోహిత్ 140 రన్స్ చేశాడు. ఇక రోహిత్, కోహ్లీ ఇద్దరు ఈసారి పాకిస్తాన్ పై ఎలా ఆడతారు? 2017 కప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటారా, లేక మళ్లీ వన్ సైడ్ మ్యాచ్ అవుతుందా? కొన్ని గంటల్లో తేలిపోతుంది. ఇక ఈ ఇరు జట్లు ఒకే టోర్నీలో 2 సార్లు తలపడితే ఆ కిక్కే వేరు కూడా. ఒకవేళ గ్రూప్ ఏ నుంచి భారత్, పాకిస్తాన్ సెమీఫైనల్ కు చేరుకుంటే అక్కడ సెమీఫైనల్స్ లో గ్రూప్ బి నుంచి అర్హత సాధించిన జట్లతో తలపడతాయి. అంటే సెమీఫైనల్స్ లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడే ఛాన్స్ లేదు. అయితే భారత్ వర్సెస్ పాకిస్తాన్ సెమీఫైనల్స్ గెలిచి ఫైనల్లోకి ప్రవేశిస్తే ఫైనల్ మ్యాచ్ లో ఇరు జట్లు తలపడే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పటికీ పాక్ ఒక మ్యాచ్ ఓడిపోయి ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.